నమస్తే, వెల్కమ్ టు ఎడిటోరియల్ అనాలిసిస్. నేను వర్మ. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒకటనే కాకుండా 2029లో కూడా గెలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన అయినప్పటికీ కూడా అసలు ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేనే పరిస్థితుల్లో ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన తర్వాత ఆయన ఏం పట్టించుకోలేదు. 14లో ఏదో కొద్దిగా వరకు అయ్యింది. ఇంకా ఆయన పూర్తిగా వదిలేయడంతోటి ఇప్పుడు అయన్నీ కూడా శిథిలావస్థకెళ్ళిపోయి, ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసుకురావాలి. అప్పుడు తీసుకున్న భూములు సరిపోవు. ఇంకా కొత్తగా భూములు కావాలి. సరే, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏ రకంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఆంధ్రప్రదేశ్‌కి ఒక రాజధాని ఉండాలి. అది అమరావతి అని ఫిక్స్ అయ్యి ముందుకు నడుస్తున్న నేపథ్యం. సో, అమరావతి రాజధాని అయ్యి, పోలవరం అవి ఇవన్నీ ఒక అంశాలైతే, ఒక టర్మ్ అయితే ఎవరు ఏమీ చేయలేరు. ఒక రాజధాని నిర్మాణం గాని, లేకపోతే బిల్డింగ్ కట్టాలి కాబట్టి ఇక 2, 3 నెలల టైం ఇచ్చాను. ఈ 2, 3 నెలల్లో నువ్వు చెయ్యి అంటే చేసే పరిస్థితి కాదు. సరే, ఒక్క అంశం మీద పూర్తిగా కాన్సంట్రేషన్ చేస్తే మిగతా అన్నీ కూడా పక్కన పడిపోయే పరిస్థితి ఉంటుంది. వ్యతిరేకత వచ్చేసే పరిస్థితి ఉంటుంది. సో, అన్నీ కూడా సమపాలలో చేసుకుంటెళ్ళి ప్రభుత్వం అన్నాక ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మరి అదే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగాలి అంటే కొన్ని కొన్ని అంశాల మీద ఆయన ఒక్కరే సరిపోరు. ఒక్క మనిషి ఎంత బరువు మోస్తారండి? సింపుల్ లాజిక్. ఒక 10 కేజీలు ఆళ్ళ వయసుని బెట్టి, వాళ్ళ శరీర దృఢత్వాన్ని బట్టి 10, 20, 30, 40, 50 లేతే ఎక్కువైతే 100. అంతేగాని నీ మీద ఒక టన్ను పెడతాను, నువ్వు మొయ్యి, నువ్వు బలంగా ఉన్నవాడు కదా, నువ్వు చాలా తెలివైనోడివి కదా అంటే అవుతుందా? అయ్యే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసినాయి. ఎందుకు కలాల్సొచ్చింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్‌సీపీ పార్టీని ఓడించాలి అంటే ఖచ్చితంగా కూటమి కట్టాల్సిన అవసరం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా ఏంటి, ఖచ్చితంగా కలిసి వెళ్ళాలి. కలిసి వెళితేనే అవుతుంది. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు 2019 మళ్ళీ రిపీట్ అవుతుందేమో. మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎవరు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన అంత దూకుడుగా వెళ్ళిపోతారు కాబట్టి అధికారం లేకపోతే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కదా. క్యాడర్ అంతా కూడా చెల్లాచెదరైపోద్ది. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అందరూ కట్టుబడి, నిలబడి, నిజాయితీగా ప్రజలకి సేవ చేసి ఒక మంచి పాలన అందించాలి. మరి ఆ పరిస్థితి కూటమిలో కనిపిస్తున్నదా అంటే చంద్రబాబు నాయుడు గారే పదే పదే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రులను మందలిస్తున్నారు. ఎమ్మెల్యేలకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. అయినా మార్పు కనిపించట్లేదు. ఇప్పుడు ఏదైనా సరే ఇంటర్నల్‌గా జరుగుతుంటదండి కొన్ని కొన్ని పార్టీల్లోని. వైఎస్ఆర్‌సీపీలో ఉన్నప్పుడు ఎప్పుడేం జరుగుతున్నదో ఎవ్వరు బయటికి చెప్పేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ తెలిసేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అది కాదు. ఆయనకు ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడకపోతే మీడియా ముందొచ్చి ఆ విషయాలు చెప్పకపోతే ఆయనకు నిద్ర పట్టదేమో. ఎందుకంటే ఈ రోజు నుంచి కాదు, ఎప్పటినుంచో మేము చూసుకొస్తున్నాం. చాలా బ్యాక్, 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 బ్యాక్ 2009 అప్పటి నుంచి. అంతకుముందు కూడా, అంతకుముందు కూడా ఆయన ఈ రకంగానే ఉండేవారు. అస్సలు ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారో, ఏం తింటారో, ఎలా పడుకుంటారో ఏమో అర్థం కాదు. ఇంకా అనకూడదు గానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పని రాక్షసులు అంటారు చూసారా? దానికి ఎవరు యాక్ట్ అవుతారో తెలీదు గానీ ఈయన మాత్రం 100కి 100% అవుతారు. ఆయనకి పనంటే పిచ్చి, పనంటే ప్రాణం. సరే, విమర్శలు అయన్నీ రాజకీయ విమర్శలు ఆళ్ళు చేసుకుంటారు గానీ వర్క్ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిలాగా ఈ వయసులో అవనియండి, ఆ వయసులో అవనియండి అప్పటికి ఇప్పటికి ఆయన ఒకేలా ఉన్నారండి. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చూసిన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి పెద్దగా డిఫరెన్సే లేదు. ఆయన తన సొంత మనుషులు అవనియండి, ఎమ్మెల్యేలు అవనియండి, మంత్రులు అవనియండి, పార్టీకి డ్యామేజ్ అవుతున్నది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతున్నదంటే డైరెక్ట్‌గా ఇచ్చి పడేస్తారు. ఇప్పుడు అదే ఇచ్చి పడేస్తున్నారు. 37 మంది అట. ఆ 37 మంది మీద ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు. తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో, లేకపోతే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలో అన్న సూక్తిని తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుగా ఉన్నది వాళ్ళు. అందుకనే ఈసారి ఇంక చేతలతో కాదు, మాటలతోటి ఇంక అయిపోయింది. ఇంక చేతలతో చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు. సీఎం చంద్రబాబు నాయుడు గారు మరోసారి సీరియస్. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సర్వే. ఆ 37 మందిపై కీలక ఆదేశాలు. ఎమ్మెల్యేలపై ప్రత్యేక ఫోకస్. సర్వే చేయించుకుంటాడు. ఆయన ఆయన పూర్తిగా ఏది ఎవరో ఏదో చెప్పారనో, ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి ఎన్నో ఏళ్లుగా ఆయన ముఖ్యమంత్రి పదవులు చేసి, ఎంతోమందిని ఆఫీసర్లను చూసి, ఎంతోమంది రాజకీయ నాయకులను చూసి, కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులను చూసుకుంటూ వచ్చినాయన. ఆయనకి తెలీదా ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తాడో, ఆ నియోజకవర్గం ఏంటో, పూర్తి స్థాయిలో ఆయన ఏ నియోజకవర్గంలో, ఏ ఊరు, ఏ గ్రామం ఉందో నోటి లెక్కలతో చెప్పేస్తాడాయన. అంత పండిపోయి ఉన్నాడు ఆయన రాజకీయం. హనుమంతుడి ముందు కుప్పగింతలేయడం అంటే ఇదే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం నచ్చినట్టుగా ఏదో ఆడతా పాడతా చేద్దామంటే మొదటిసారి వర్కౌట్ అయింది. రెండోసారి వర్కౌట్ అవ్వదు. ఆయన అసలు సీట్లు ఇవ్వడు పొమ్మంటాడు. మొన్న కూడా చేసింది అదే ఆయన. చాలా ఆచితూచి అడుగులేసి సక్సెస్ వచ్చింది. ఆ సక్సెస్‌కి బ్రహ్మరథం పట్టేశారు. ఓట్లు మామూలుగా ఇచ్చారా? అది 164 సీట్లు.
అసలు కల్లో కూడా ఎవరు ఊహించలేరు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తారేమో అని టెన్షన్ తోటే వీళ్ళు వెళ్ళారు. అలాంటిది 11 సీట్లకి అక్కడ పరిమితం చేశారు 151 నుంచి. వీళ్ళు 164 సీట్లకెళ్ళి కూర్చున్నారు. సో దాన్ని కాపాడుకోవాలి కదా! కాపాడుకోవాలంటే అందరూ సమిష్టిగా వెళ్ళాలి కదా! నేను ఇందాక చెప్పినట్టే ఓ టన్ను బరువు నీ మీద పోసేస్తే నువ్వు ఎక్కడ మోస్తావు? 100 కేజీలంటే ఏదో కష్టం పడి ఏదో ముక్కుతానో, ములుగుతానో తీసుకెళ్ళి పెడతావు. ఇప్పుడు ఆ పరిస్థితి అవుతున్నది. 37 మంది అంటే చిన్న అంశం కాదు. 37 నియోజకవర్గాలు పోయినట్టే. 37 నియోజకవర్గాలు పోతే ఏ ఈక్వేషన్ చూసుకున్నా చాలా పెద్ద డ్యామేజ్ అది. సో ఎమ్మెల్యేల పనితీరుపై పలు సందర్భాల్లో హెచ్చరికలు, 4-5 మార్గాల్లో సర్వేల ద్వారా నివేదికలు, 37 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని తేల్చిన రిపోర్టు, పార్టీ నాయకత్వానికి కీలక ఆదేశాలు, టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపైన నిరంతరం ఫోకస్, పార్టీ పరంగా కీలక నిర్ణయాలు, ప్రతి నియోజకవర్గం నుంచి సమాచారాన్ని సేకరణ. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన ఆయన దేనికి క్షమించడు. ప్రతి నెల సర్వేలు చేయించుకుంటాడు. కలెక్టర్లతో మీటింగ్లు పెడుతుంటారు. వాళ్ళు ఏం పనులు చేస్తుంటారు, శాఖలన్నింటినీ ఆయనే చూస్తుంటాడు. ఆయన ఏది చూడరు, ముఖ్యమంత్రి కదా, ఎవరి శాఖలు వాళ్ళకి ఇచ్చేవన్నావు ఇవో ఫోకస్ అయితే అక్కడ ఉంటుంది. ఒక సర్వే అయితే ఆయన బ్రెయిన్లో ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదని. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ 37 మీద సరే ఇప్పుడు ఏం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో మాత్రం సకానికి పైగా సీట్లు ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంటుంది ఆ 37 మంది. ఎందుకంటే మారే పరిస్థితి ఉండదు. ఒకసారి దొంగ, ఒక్కసారి ఆడు మంచోడు కాదు అని ఒక మౌత్ పబ్లిసిటీ కానీ వచ్చింది అంటే మీరు మంచివాళ్ళు అయిపోయినా ఆ మచ్చ మాత్రం ఉండిపోతుంది. ఇది జగమెరిగిన సత్యం. మీరు ఎవరన్నా మన క్లాస్మేట్లు వీళ్ళు వాళ్ళు చిన్నప్పుడు మనం చూస్తుంటాం, లేకపోతే మన ఇరిగింటోళ్ళు పొరుగింటోళ్ళు, లేకపోతే మనతోటి ఏదో రిలేషన్లో వాడు ఏమన్నా కొద్దిగా చెడ్డ పనులు చేసి చిన్నప్పటి నుంచి ఆడతాప అల్లరి చిల్లరగా ఉన్నాడు అనుకోండి, రే ఆడు మంచోడు కాదురా అంటారు. ఆ మంచోడు కాదు అని ఆడ పెద్ద అయిన దాకా ఉంటుంది. సరే ఆడేదో గొప్పగా ఎదిగిపోయి ఏదో సక్సెస్ అయిపోతే అప్పుడు అలా ఉండేవాడురా, ఇప్పుడు భలే అయిపోయాడురా అంటారు తప్పించి, లేకపోతే 90% ఇంకా అదే ముద్రేస్తారు. ఆడు మంచోడు కాదు, ఆడి పనులు చేస్తుంటాడు. సో నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా అంతే. ఒకసారి కానీ వ్యతిరేకత వచ్చింది అంటే ఆ వ్యతిరేకతని తుడడం అన్నది చాలా 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 కష్టం. ఎందుకంటే ఎంతమంది ఇళ్ళకెళ్ళి చెప్తారు, ఆ వ్యతిరేకతను నేను సరిదిద్దుకుంటున్నానండి, నేను బాగా చేస్తానండి, మీరు నా సోదరీమణులండి, నా తండ్రి లాంటి వారండి, నా తల్లి లాంటి వారండి, మీ బిడ్డ లాంటి వారండి, నన్ను ఆదరించండి, నన్ను చూడండి అంటే చూసే పరిస్థితి ఉండదు. ఎన్ని మనం గడపలు తొక్కి ఇవన్నీ చెప్పుకొస్తాం. అందుకని ఆ తప్పే చేయకూడదు. తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకోవడం అన్నది ఇంకా అది లక్క మీద ఆధారపడి ఉంటుంది, అది అవుతుందో అవ్వదో కూడా. ఇప్పుడు అదే పరిస్థితి 37 మంది. ఇక 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాల్సిందే. నిరంతర సమీక్షలు, ఒక్కొక్కరితో ముఖాముఖి సమావేశాలు, పార్టీ కీలక బృందంతోనూ 2 గంటల పాటు భేటీ. గతంలో పలుమార్లు హెచ్చరించిన బాబు, జనసేన ఎమ్మెల్యేలపై వారి పనితీరుపై ఆరోపణలు. ఇప్పటికే పవన్ కళ్యాణ్కు నివేదికలు అందజేస్తారు. ఇప్పుడు ఈయన ఒక్కటే కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, లేదా బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, టీడీపీ నుంచి వచ్చిన క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు, జనసేన నుంచి వచ్చిన మంత్రులు ఏం చేస్తున్నారు, బీజేపీ నుంచి వచ్చిన మంత్రులు ఏం చేస్తున్నారు, అయ్యో వాళ్ళు మనం టచ్ చేయకూడదు, అలా ఏం ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి ఆయనే సీఎం, ప్రభుత్వానికి ఆయనే పెద్ద, వయసులో అవనియండి వేరే రకంగా అవనియండి. అంతేగాని కూటమి అన్న తర్వాత 3 పార్టీలు తప్పులు చేస్తే ఆ తప్పులు సరిదిద్దాలి. ఒక పెద్దరికం అంటే అది. ఒక 3 పిల్లలు ఉన్నారు ఒక కుటుంబంలోని, ఒకరికే నేను సపోర్ట్ చేస్తాను మిగతా చేయనంటే ఇక సెట్ అవ్వదు. సో ముగ్గురు తప్పులు చేస్తే ముగ్గురిని మందలించాలి. నీ తప్పిదిరా, మీరు ముగ్గురు కలిసి ఉండాలి. ఇది ఒక బంధం. దీన్ని విడదీసి చెప్పించామంటే రేపు నీకు కష్టం వచ్చినప్పుడు ఈ 2 ఉండవు, నీకు కష్టం వచ్చినప్పుడు ఈ 2 ఉండవు. అలాగే 2019లో విడిపోయి ఏం చేశారు, కళ్ళకు కట్టినట్టు రిజల్ట్ చూపించింది కదా. సో అది వద్దనుకునే పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఆయన విమర్శించినా, ఆయన తక్కువ చేసినా, ఆయన ప్యాకేజీ స్టారనో లేకపోతే ఇంకొక స్టారనో ఇష్టం వచ్చినట్లుగా ఆయన్ని ఇబ్బంది పెట్టినా, మానసికంగా ఆయన మీద క్షోభపడే విధంగా కామెంట్స్ చేసినా, నా వ్యూహం నాకు వదిలేయండి నేను చూసుకుంటానని ఎందుకన్నాడు ఆయన? ఆయనకి తెలుసు కాబట్టి. గతం చూశాడు ఆయన, ఓటమిని చూశాడు, ఎన్నో భరించాడు. మిగతా వాళ్ళు ఎంత భరించుంటారు ఆయనతో కంపేర్ చేసుకుంటే? చాలా 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 ఇబ్బందులు పడ్డాడు ఆయన రాజకీయ పరంగా. పార్టీ ఉంటుందో తెలీదు, ఉండదో తెలీదు, దాన్ని ఎలా పోషించాలో తెలీదు, ఎలా ముందుకు నడిపించాలో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అద్భుతమైన అవకాశం కూటమి జంట కట్టడం వల్ల ఇన్ని సీట్లు వచ్చినాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఇది మా గొప్ప అని ఎవరు అనుకున్నా సరే వాళ్ళ అమాయకత్వమే అవుతుంది, వాళ్ళ అవివేకమే అవుతుంది. ముగ్గురు కలిసారు కాబట్టి ఒక అద్భుతమైన సక్సెస్ వచ్చేసింది, ఇది నిజం. సో ఇది కొనసాగితే పరిస్థితి ఎలా ఉంటుందో
మొదటిసారి చూశారు. రెండోసారి ఎలా ఉంటుందన్నది కాలం నిర్ణయించాలి. ఇది ఉంటే ఇంక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉంటుందని చెప్పే పరిస్థితి ఉండదు. ఉండాలి అంటే ఏం చేయాలండి? ప్రజల్లో ఉండాలి. ఇప్పుడు కొంతమంది 5 సార్లు, 6 సార్లు ఎమ్మెల్యేలు గెలుస్తున్నారంటే అర్థం ఏంటి? ఆళ్ళ మీద ఉన్న నమ్మకం. మరి అన్ని నియోజకవర్గాలు ఇప్పుడు ఈ 164 నియోజకవర్గాల్లో 164 మందినే మళ్ళీ మనం గెలిపించుకోవాలని అనుకోవాలి కదా ప్రజలు. ఇందులోనే అప్పుడే 37 2 సంవత్సరాలు దాటకుండానే 37 మీద వ్యతిరేకత వస్తున్నాయని సర్వేలు వస్తుంటే, రిపోర్టులు వస్తుంటే, మరి రానున్న రోజుల్లో వీళ్ళని చూసి ఆదర్శంగా ఇంకొకరు వెళ్తే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకోవాలనుకుంటే ఆ నియోజకవర్గం పోతుంది, ప్రభుత్వం పోతుంది, అధికారం పోతుంది, ఇబ్బందులు పడాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. నియోజకవర్గాల వారీగా రిపోర్టులు సిద్ధం. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి ఆ 11 వదిలేస్తే, సరే అక్కడి నుంచి కూడా ఆయన తెప్పించుకున్నారేమో, గతంలో ఓడిపోయాం కదా, ఇప్పుడు ఏ రకంగా గెలాలని మొత్తం ఓవరాల్గా రిపోర్టులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అందులో 37 మీద తీవ్ర ఆరోపణలు. ఇక మంత్రుల పనితీరుపై కూడా బాబు ఫోకస్. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు క్లాసు. ప్రజల మధ్యలోనే ఉండాలని హెచ్చరికలు. పార్టీ కార్యక్రమాలు, పింఛన్ పంపిణీలో డుమ్మా కొట్టడంపై సీరియస్. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని చెప్పి డైరెక్ట్గా మొహమ్మే చెప్పేస్తున్నారు. నీకు ఇదే ఆఖరి ఎన్నిక అవుతుంది, నీ ఇష్టం, వదిలేస్తాను నేను, చేసుకో. మారాలి, నువ్వు మళ్ళీ గెలాలి, అసెంబ్లీలో సుదీర్ఘకాలం ఉండాలనుకుంటేలా ఉంటే వెళ్ళు, రోడ్డెక్కు, ప్రజల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ సమస్యలు తెలుసుకో, పరిష్కారం చేయి. ఇంకా 37 మందికి లాస్ట్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. 37 మంది మనం చాలాసార్లు మాట్లాడుకుందాం. ఈ 37 మందిలో ఎవరున్నారు? టీడీపీ మెజారిటీ పీపుల్ ఉంటారు, తర్వాత జనసేన. బీజేపీని అంత సీరియస్గా వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇవ్వకూడదు అని ఏం కాదు. ఎక్కువైతే జనసేన, తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ. నెంబర్ 1వ స్థానంలో తెలుగుదేశం పార్టీ, 2వ స్థానంలో జనసేన, 3వ స్థానంలో బీజేపీ. 37 మందిలోనే. సో వీళ్ళు 37 మంది మైండ్ సెట్ మార్చుకోకపోయినా, లేకపోతే ఇవే తప్పులు అలవాటుగా చేసుకుంటా పోయినా, ఆ 37 మంది ఇదే ఇంకా లాస్ట్ ఎన్నిక, మాజీ అనిపించుకోవడమే వాళ్ళకి ఇష్టమైతే ఆ రకంగా ముందుకు సాగండి. లేదు రెండోసారి ఎమ్మెల్యే లేదా మూడోసారి ఎమ్మెల్యే అనిపించుకోవాలనుకుంటేలా ఉంటే ఇప్పటి నుంచి మారండి. ఇంక ఇది లాస్ట్ ఛాన్స్. ఈ ఛాన్స్ మీరు మిస్ చేసుకుంటే రాజకీయాల నుంచి ఇంట్లో కూర్చోవడమే తప్ప వేరే గత్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంత కరాఖండిగా, ఇంత సీరియస్గా ఏ రోజు చెప్పలేదట. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకు కొంతమందికి ఇంత సీరియస్గా ఏ రోజు కూడా హెచ్చరికలు జారీ చేయలేదట. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టాలు అలాంటివి. గెలాలి అంటే ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని మాటలు పడ్డారో వాళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఆయన ఫోకస్ ఎవరు పెడతారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పెడతారు. లేదా ఎక్కడో ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యే మీద, వాళ్ళ మీద. ఆ రేంజ్ కాదు అయింది, ఆ స్టేజ్ కాదు. ఎవరిని ఢీ కొట్టామో వాళ్ళని ఢీ కొట్టుకోవడానికి చూస్తాడు, వాళ్ళని ఇబ్బందులు పెడతారు. సో వీళ్ళు చేసే తప్పులకి ఒకవేళ ఏవైనా మిస్ఫైర్ అయితే వాళ్ళు ఎందుకు ఇబ్బందులు పడాలి? ఇబ్బందులు పడకూడదంటే దీపం ఉన్నప్పుడే కదా ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఉన్నప్పుడే మంచి చెట్లు ఆలోచించి జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాలి. ఓడిపోయిన తర్వాత మేము సమీక్షించుకుంటాం, ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం గెలడానికి చూసుకుంటాం అంటే ఎంత ప్రయాసం ఎందుకు? నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు చక్కదిద్దుకో. అదే పంతలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఆ 37 మంది ఏ క్షణంలోనైనా పోతే పోనీ అని చెప్పి వదిలేస్తాడు, లేదా ఆయన పట్టించుకోవడం మానేస్తాడు. మరి చంద్రబాబు సీరియస్, పవన్ కళ్యాణ్ గారు సీరియస్. దీని పర్యవసానం మరి వాళ్ళు మారతారా? ఇదే కొనసాగిస్తారా? మార్పు వస్తుందా? లేకపోతే వీళ్ళ బాటలోనే మరి కొంతమంది వెళ్తారా? చూడాలి.